శ్రీలంక పర్యటనకు టీమిండియా అయితే సిద్ధమైపోయింది. ముందుగా 3 టీ20ల సిరీస్, తర్వాత వెంటనే 3 వన్డేల సిరీస్ కోసం గాను శ్రీలంకకు భారత్ అయితే వెళ్లనుంది. జూలై 27న మొదలయ్యే 3 టీ20ల సిరీస్తో ఈ టూర్ అయితే ప్రారంభం అవుతుంది. అయితే ముందుగా ఒకసారి ఈ టీ20 షెడ్యూల్ అలాగే వన్డే షెడ్యూల్ను పరిశీలిద్దాం. ముందుగా తొలి టీ20 జూలై 27న శనివారం రోజున, రెండో టీ20 జూలై 28న ఆదివారం రోజున, మూడో టీ20 జూలై 30న మంగళవారం రోజున 3 టీ20లు వచ్చేదాన్ని పల్లెకొల వేదికగానే జరగనున్నాయి. ఇక తర్వాత వన్డే సిరీస్ షెడ్యూల్ పరిశీలిస్తే తొలి వన్డే ఆగస్టు 2న, రెండో వన్డే ఆగస్టు 4న, మూడో వన్డే ఆగస్టు 7న, 3 కూడా కొలంబో వేదికగానే జరగనున్నాయి. ఇది శ్రీలంకతో జరిగే వన్డే మరియు టీ20 సిరీస్ల షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం అయితే ప్రారంభం కానుంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలు అయితే చేపట్టనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంలో కొత్త ఆటగాళ్లకైతే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత్ జట్టులను బీసీసీఐ ఆల్రెడీ ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్ని సారథ్యుడిగా నియమించింది. ఇక వైస్ కెప్టెన్గా శుభ్మాన్ గిల్ని ఎంపిక చేసింది. జట్టు ఎంపికలో గౌతమ్ గంభీర్ మార్క్ అయితే ఖచ్చితంగా కనబడిందని చెప్పుకోవాలి. ఒకరి ఇద్దరికి అన్యాయం జరగగా రిమైనింగ్ కొత్త వాళ్ళకైతే బాగానే అవకాశాలు అయితే దక్కాయి. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా రీఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాళ్లకు ఉద్వాసనకు గురయ్యారు. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజులు జట్టులోకి రావడంతో అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జూరెల్, ముఖేష్ కుమార్, తుషార దేశపాండే, అవిష్ ఖాన్లపై వేటు పడింది. ఇంతటి వరకు అంతా ఓకే. అయితే ఈ మ్యాచ్లని మనం ఎక్కడ చూడొచ్చు, ఏ ఛానల్లో వస్తుందంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. టీమిండియా విదేశీ సిరీస్లకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తుంది. సోనీ నెట్వర్క్కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ 10(3) హిందీ, సోనీ స్పోర్ట్స్ 10(4) తమిళ అండ్ తెలుగు, సోనీ స్పోర్ట్స్ 10(5) ఛానల్లో ఈ మ్యాచ్లు అయితే ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్వర్క్కు సంబంధించిన ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ యాప్లో కూడా ఈ మ్యాచ్లు అయితే రానున్నాయి. ఫ్రీగా చూడాలంటే ఎలా? ఇవన్నీ సబ్స్క్రిప్షన్తో కూడి ఉన్నాయి కాబట్టి ఫ్రీగా వాచ్ చేసే వాళ్ళ సంగతి ఏంది? ఇన్నాళ్ళు భారత మ్యాచ్లను జియో సినిమాలు, హాట్స్టార్లో ఫ్రీగా చూసిన జనాలు సోనీ లివ్ యాప్లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా కావాల్సిందే. టీవీ ఛానల్స్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో యాప్ టీవీని యూజ్ చేయొచ్చు. ఈ యాప్లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ని ఎంపిక చేసుకుని భారత్ వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్ అలాగే వన్డే సిరీస్ని ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఎందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా టీమిండియా శ్రీలంకతో తరబోయే టీ20 జట్టును ఒకసారి మనం పరిశీలిస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్గా, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఇదిగాను టీ20 జట్టు టీమిండియాది శ్రీలంకతో ఆడే 3 టీ20లకు గాను. ఇక 3 వన్డేలకు గాను టీమిండియా జట్టును ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్ గాను, శుభ్మాన్ గిల్ ఇక్కడ కూడా వైస్ కెప్టెన్ గాను, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దుబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.